ఇవాళ మీకోసం ఒక అద్భుతమైన వశీకరణ తంత్రక్రియ చెప్పదలిచాను. ఈ క్రియ సక్రమైన మార్గంలో ఉన్న వాళ్ళకు మాత్రమే సక్రమంగా పనిచేస్తుంది. సక్రమైన బంధాలను నిలబెట్టడంలో బహు మంచిగా సహాయం చేస్తుంది. ఈ క్రియతో సక్రమైన మార్గంలో ఎవరు ఎవరినైనా వశీకరణం చేసుకోవచ్చు. ఇది బహు విచిత్రమైనది, బహు జిమ్ముక్కులైనటువంటి మంత్రం. ఈ క్రియ ఎవరైతే ఈ క్రియ చేస్తారో వారికి వారి మనసు నెరిగి దుష్టబుద్ధితో చేస్తున్నాడా లేక సద్బుద్ధితో చేస్తున్నాడా అనేది ఇక్కడ మేము చెప్పబో మంత్రం. ఈ మంత్రానికి కలిగినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి మన్మధుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునే పని చేయను, గుర్తుపెట్టుకోండి. దుష్టబుద్ధితో ఈ ప్రయోగం చేయదలుచుకున్న వారు ఇదే మంత్రానికి వశమై మతి భ్రమించి 3-4 సంవత్సరాలు ఎటూ తిరుగుతూ ఉంటారు. ఇకపోతే రంకు బొంకుల పని కోసం ఈ మంత్రాన్ని వాడకండి. అట్లా వాడారో మీ కర్మ కాలినట్టే. కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి. పని చేయకపోగా అనేక కర్మలు మీ నెత్తిని చుట్టుకునేటట్టు చేస్తుంది ఈ మంత్రం. కాబట్టి దయచేసి జాగ్రత్తగా అవసరమైన వాళ్లే చేసుకోండి. మంత్రం దొరికింది కదని కాలేజీ అమ్మాయిల్ని, అందంగా ఉండే అమ్మాయిల్ని వీళ్ళని వశం చేసుకుందంటే అది ఇక్కడ కుదరదు. ఇది ధర్మబద్ధమైన మార్గంలో ఉన్న వాళ్ళకే, ధర్మబద్ధంగా ధర్మపత్నికి ఇట్లా కొన్ని కోర్టుల దాకా వెళ్తుంటాయి కేసులు కొన్ని. అటువంటి వాళ్ళని జాగ్రత్త చేసుకుని, అత్యంత భయంకరమైన శత్రువు ఉంటాడు. ఆ శత్రువుని ఇతను ఏం చేయలేకపోవచ్చు, కానీ ఇతను ఈ విద్య చేసుకుంటే ఆ శత్రువు ఇతను ప్రేమిస్తాడంటే లవ్ చేస్తాడని కాదు, ప్రేమిస్తాడంటే ప్రేమగా వాత్సల్యంగా చూసుకుంటాడు. శత్రువును కూడా మిత్రుడుగా మార్చేటువంటి వశీకరణ క్రియది. ఇవి భార్యాభర్తలు చేసుకోవచ్చు, శత్రు సంరక్షణ కోసం చేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ దుష్ట పన్నాగాలతో మాత్రం చేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. 1కి 10 సార్లు ఎందుకు చెబుతున్నాను అంటే దయచేసి నేను అన్నాను. దయచేసి అని అంటున్నా అంటే ప్రమాదం ఉంది భద్రం అని. ఇక్కడ మేము ఇవ్వబో మంత్రంతో శుద్ధమైన పాలకోవాని 108 సార్లు మేము ఇచ్చిన మంత్రంతో అభిమంత్రించి ఎవరికైనా తినిపించాలి. ఇలా 11 రోజులు ఎవరి చేత అయితే తినిపిస్తారో, ఒక్కరోజు కూడా తప్పుపోకూడదు. ఇలా 11 రోజులు ఎవరి చేత తినిపిస్తారో, ఇలా తిన్నవారు, ఇలా అభిమంత్రించి తినిపించిన వారికి అమిత వాత్సల్యంగా మెలుగుతారు, అమిత వాత్సల్యం ప్రదర్శిస్తారు. తల్లి ప్రేమ కంటే ఇంకా ఎక్కువ ప్రేమను ప్రదర్శిస్తారని మంత్రవాక్కు. ఈ మంత్రం పనిచేయాలంటే ముందుగా 10,000 జపం చేసి పెట్టుకోవాలి. జపమాల ఏదైనా కావచ్చు, ఆసనం ఏదైనా కావచ్చు. ఆసనంగా తెల్లని వస్త్రాన్ని మాత్రం వేసి కూర్చోండి. జపమాల మీకు అందుబాటులో ఏదుంటే అది, మీకు ఏ మాల లేదు, చేతి వేళ్ళకి గీతలు ఉంటాయి, వాటితో కూడా లెక్కేసుకోవచ్చు. 10,000 సార్లు జపించి పెట్టుకోవాలి. ఇకపోతే మంత్రం ఓం క్లీం సోం మన్మదమోహినే సర్వం మోహనం హ్రీం సర్వం మమ వశ్యం క్లీం పట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని చాలా గొప్పగా, ఈ ప్రయోగం చాలా గొప్పగా పనిచేస్తుంది. ధర్మబద్ధంగానే వాడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా గొప్పగా పనిచేస్తే అనేక సంవత్సరాలు వాళ్ళతో పాటు ఉంటుంది ఇటువంటి మంత్రం. ధర్మ మార్గం కోసం మాత్రమే ఈ మంత్రాన్ని వాడండి. ధర్మ మార్గం కోసం మాత్రమే వాడండి. మళ్ళా చెబుతున్నాను. అయ్యా, అంత ధర్మ మార్గం లేని మంత్రం ఎందుకు చెప్పావయ్యా? ఇక్కడ ఉండే కలియుగం కదా అనుకుంటే, కలియుగంలో అయినా మంచి వాళ్ళు ఉన్నారనే చెప్తున్నాను నేను. నువ్వు ఎందుకు చెప్పావా మేము చేసుకున్నామంటే, నీ బుద్ధి ఒక్కరు బుద్ధి పెట్టుకొని ఇక్కడ మంత్రాలనే అంటే ఎలాగా? ఈ మంత్రం దొరికింది, ట్రై చేద్దాం అనుకోవచ్చు. దొంగలారా, ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి. నా మాట వినండి. దొంగలకు మాత్రమే ఇది. దొంగలు దొంగ పనులు చేయాలి, రంకు పనులు చేయాలనుకున్న మాత్రం ఈ మంత్రం జోలికి రాకండి. మళ్ళా చెబుతున్నాను. ధర్మ మార్గంలో ఈ మంత్రాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి ఖచ్చితంగా పనిచేస్తుంది. అధర్మ మార్గాన్ని ఎంచుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఈ మంత్రంతో సర్వం సహా నాశనం. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ మంత్రం జోలికి రావద్దు.
మీరు కావాలంటే ఇంక రకరకాలు ఉంటాయి. ఏదో నేను యూట్యూబ్లో ఇచ్చాను కానీ ఇక్కడ ఇచ్చే ప్రతి మంత్రానికి ఒక శక్తి చైతన్య స్వరూపమే, గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.